ఎవరినైనా టికెట్ కూడా వేసాను అవకాశం చేస్తున్న టైం లేక ముందు కావాలి కూడా స్వప్న శరత్ బాబు ఇంతకుముందు పెద్దలు చెప్పారు, గత 30 సంవత్సరాల క్రితం చిన్న మొక్కగా ప్రారంభమైనటువంటి వాల్మీకి ఆవాసం నెమ్మదిగా ఎదుగుతూ పూలనిస్తూ పళ్ళనిస్తూ కాయలనిస్తూ ఎన్నో రకాలైనటువంటి పక్షులకి జంతువులకి గూడునిస్తూ ఈ యొక్క ఆవాసం ఇంతింతై మటుడింతై అన్న మాదిరిగా సమాజానికి ఒక కల్పవృక్షంగా తయారైందని నేను భావిస్తున్నాను, చెప్పడానికి గర్విస్తున్నాను. ఈ యొక్క ఆవాసం నుండి కోరుట్ల పక్కన ఉన్నటువంటి కల్లూరు గ్రామంలో జన్మించి ఈ ఆవాసంలో చదివిన డాక్టర్ నరేంద్ర ఈరోజు వేదిక పైనటువంటి పెద్దలు డాక్టర్ గారు, మిగతా అటువైపు కూర్చున్నటువంటి పెద్దలు అందరి సహకారంతో ఈరోజు పీజీ పూర్తి చేసి ఆయన దసరా సమయం లోపల తన యొక్క పీజీ విద్యను పూర్తి చేసి అనస్థీషియా స్పెషలిస్ట్గా రాబోతున్నాడు మనందరికీ. అలాగే మొన్న జరిగినటువంటి డిఎస్సి పరీక్షలో ఒక విద్యార్థి, ఇక్కడ చదివిన విద్యార్థి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఎన్నిక కావడం జరిగింది. అలాగే అనేక మంది విద్యార్థులు, ఇక్కడ తయారైనటువంటి విద్యార్థులు, మనం ఇప్పుడు ఏ సంస్థ అయితే ద్వారా ఆర్ఎస్ఎస్ ద్వారా ఇది నిర్వహింపబడుతుందో ఆ సంస్థలో ప్రచారకులుగా చేరి సమాజ కళ్యాణం కోసం వారు పనిచేయడం జరిగింది. అనేక రంగాల ఉపాధ్యాయులుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఇక్కడ నుండి ఎదిగి సమాజ సేవలో వాళ్ళందరూ నిమగ్నమై ఉన్నారని చెప్తున్నాం. అలాగే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మన సంస్థలోనే సేవ అనేటువంటిది ఉండడం జరిగింది. ఈ సేవ ద్వారా అనేక కార్యక్రమాలను చేశాము. కరోనా వచ్చినప్పుడు మన జిల్లాలో ఆర్ఎస్ఎస్ దాని యొక్క అనుబంధ సంస్థలు విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఏబీవీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇలాంటి సంస్థలన్నిటి ద్వారా 3500 శవాలను దహనం చేసి దేశంలోనే అత్యుత్తమ జిల్లాగా మనము పేరు గడించడం జరిగింది. అలాగే కరోనా సమయం లోపల అవసరమైనటువంటి మందులను, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కూడా అందించేసి విపరీతమైనటువంటి సేవలు చేయడం జరిగింది. ఆ సందర్భంలో కార్యకర్తలు ఎంతో మంది ఇబ్బంది పడినప్పటికీ, వాడు కుటుంబాలు కూడా ఇబ్బంది పడినప్పటికీ కూడా వాటన్నింటినీ లెక్క చేయకుండా సమాజ శ్రేయస్సే మొదటి ప్రాధాన్యతగా భావించి సేవ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క సేవా కార్యక్రమాలు కేవలం మన జగిత్యాలకే పరిమితం కాకుండా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా 1,70,000 సేవా కార్యక్రమాలలో మన తెలంగాణ ప్రాంతం అంతా కూడా సుమారు 81 రకాలైనటువంటి సేవా కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. అలాంటి అవసరాలన్నీ తీర్చడం జరుగుతుంది. అలాగే విద్యారంగంలో అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అలాగే పక్క ఉన్నటువంటి మంచిర్యాల ఆవాసం లోపల పోలీస్ కానిస్టేబుల్, తర్వాత ఎస్ఐ, ఆర్మీ ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఆ సమయం లోపల ఆ శిక్షణను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సమాజానికి ఎప్పుడు ఏది అవసరమో అవన్నింటి అవసరాలను తీర్చి వాళ్ళందరినీ ప్రయోజకులుగా తీర్చిదిద్ది సమాజంలో వారు ప్రత్యేకమైన గుర్తింపును పొంది ఆ గుర్తింపు ద్వారా వాళ్ళు స్థిరపడి తర్వాత నలుగురికి మేలు చేసేటువంటి ఏ రకమైన పనినైనా కూడా సేవాభారతి అందించడానికి సిద్ధంగా ఉంది, అందిస్తుంది కూడా అని తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి విషయాల్ని సమాజానికి అందించేసి ఇంతకుముందే చెప్పుకున్నాం, ఒక చెట్టు ఒక
ఒక ఫలాన్ని ఇచ్చినప్పుడు ఆ ఫలంలో ఉండేటువంటి ఒక విత్తనం మనమైతే ఆ విత్తనం మళ్ళీ ఒక మొక్కగా తయారవుతూ ఉంటుంది, అనేక ఫలాలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ నేర్చుకున్నారు, మీకు సమయాన్ని బట్టి అనుకూలతను బట్టి మీరు ఇంకొకరికి నేర్పండి. అలా అవకాశం లేనప్పుడు మన సంస్థ గురించి చెప్పి ఇక్కడ చేర్పించండి. అలాగే ఇంకా మనకు చుట్టుపక్కల ఏ అవసరాలు ఉన్నా కూడా మనం 4 రకాలుగా సేవ చేయడం జరుగుతూ ఉంటుంది. మొత్తం ఈ 1,70,000 సేవా కార్యక్రమాలు. ఒకటి విద్య, రెండవది ఆరోగ్యం, తర్వాత మూడవది సామాజికం, 4వది స్వావలంబన. ఈ 4 అంశాల ఆధారంగా మనం ఈ సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాము. కాబట్టి అటువంటి కార్యక్రమంలో మనము పాల్పంచుకోవడం మన అందరి అదృష్టంగా మనం భావించాలి. అన్నారు చాలా బాగుంటున్నారు ఎక్కడైనా అంటే నేను చెప్పిన దేవభారత్ దగ్గర నేర్పితే చాలా బాగా చెప్పిరు వాళ్ళని అంటే నాకు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మేడంకి ఒక మంచి పేరు వచ్చిందని నాకు ఒక ఆశ. ఇలాగే అందరు నేర్చుకొని అందరి భవిష్యత్తుకు ఆధారపడే విధంగా ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకొని వాళ్ళు కాళ్ళ మీద నిలబడే విధంగా ఒక ఆడకి ఏం ఆధారం లేదు అనకుండా వాల్మీకి సేవా భారతి వాళ్ళు చాలా గొప్ప ఆలోచన చేశారని నా యొక్క నమ్మకం. నాకు స్టార్టింగ్ టీచింగ్ గురించి అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నేను పుట్టుకున్న తర్వాత డ్రెస్ చాలా బాగుందని అందరూ అన్నారు. నాకు అనిపించింది నాకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉంటే బాగుంది, ఆమె కూడా పుట్టాలని అనిపించింది. మా సార్ కూడా ఏం రాదు అనుకోరు కానీ పుట్టిన తర్వాత ఇలా త్వరలో